నేనేమంటాను, మీ మెజారిటీ మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ పోయారు. 171 బై ఎలక్షన్స్ లో 50 కదా, బై ఎలక్షన్స్ లో 88, తర్వాత 54. నేనేమంటానంటే వన్ హ్యాస్ టు రిమెంబర్, ఎండ్ ఆఫ్ ద డే వన్ హ్యాస్ టు రిమెంబర్, మనకి యు ఆర్ ఆన్సరబుల్ హియర్. నువ్వు ఎవరికో ఆన్సరబుల్ కాదు, యు ఆర్ ఆన్సరబుల్ హియర్. నేను గర్వంగా నేను చెప్తున్నాను, 5 ఎన్నికల్లో నేను ఒక్క చుక్క మందు పంచకుండా, ఒక్క రూపాయి నోటు పంచకుండా ఓటుకి నేను గెలిచాను. ఎంతమంది చెప్పగలుగుతారు ఈ మాట ఈరోజు ఈ రాష్ట్రంలో? ఎంతమందికి ఉంది ఆ ధైర్యం? కాబట్టి నా ఆత్మసంతృప్తి నాకుంది. మెజారిటీ తగ్గిందా పెరిగిందా ఏముంది? ఈ సిస్టమ్ కరెక్ట్ చేసిందే టీఆర్ఎస్ అంటున్నారు. 2014లో చాలా తక్కువ ఖర్చుతో అందరు గెలిచారు. 18లో కేసీఆర్ ఈ కల్చర్ తీసుకొచ్చారు. ముందు ఆంధ్రాలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, తమిళనాడులో ఉండేది. కేసీఆర్ ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ 10 కోట్లు ఇచ్చి ఈ సిస్టమ్ కరెక్ట్ చేశారు అంటారు. దానికి మీరు ఇచ్చే జవాబు? అవగాహన లేని వాళ్ళనే మాట అది. ఎందుకంటే రాజకీయాల్లో గతంలో ఎప్పుడు ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది ఖర్చు అనేది, ఇప్పుడు నేను దాని గురించి నేను మాట్లాడను. కానీ బట్ 14 ఎలక్షన్ చాలా తక్కువ కదా, అప్పుడు కాంగ్రెస్ ఎవరు పెట్టలే కదా. మీకు సరిగ్గా సమాచారం లేదు ఈ విషయంలో. మీరు సరిగ్గా కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పంచకుండా గెలిచే పరిస్థితి ఉంటుందా అసలు ఎక్కడైనా? వాళ్ళకి సిద్ధాంతం లేదు, నిబద్ధత లేదు, ఒక కాజు లేదు, కాకరకాయ లేదు, పైసలు తప్ప ఏదో ఒకటి చేసి అధికారం సంపాదించుకోవాలని యావ తప్ప కాంగ్రెస్కి ఎప్పుడు. 2014లో మీరు గెలిచిన 63 మంది ఎమ్మెల్యేలు అతి సామాన్యులు. బాలకృష్ణన్, వివేక్ మీద అప్పుడు గెలిచారు, అప్పుడు ఎంపీ అయ్యారు. ఎంపీ అదే. సో ఎమ్మెల్యేలు కూడా 63 మంది ఎమ్మెల్యేలు చాలా మంది పేదలు, నిరుపేదలు ఉన్న సిచ్యువేషన్, వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ కాని సిచ్యువేషన్. కానీ 18లో అప్పటి కాంగ్రెస్ పవర్లో కూడా లేదు. 5 సంవత్సరాలు బీఆర్ఎస్ఏ స్టార్ట్ చేసింది కల్చర్, మనీ కల్చర్ అంటారు. అనేవాళ్ళు అంటూనే ఉంటారు భరత్. నేను అనేది ఏమంటే, మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఖర్చు పెట్టలేదు, అది అంగీకరిస్తా. బట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది వదిలేయండి. అల్టిమేట్గా మాత్రం ఈ దేశ రాజకీయాల్ని కలుషితం చేసింది మాత్రం కాంగ్రెస్. ఆయారాం గయారాం కల్చర్ తెచ్చింది, డిఫెక్షన్స్ను ప్రోత్సహించింది, రాజకీయాల్లో మరి ఆర్టికల్ 356 అబ్యూస్ చేసి రాష్ట్రాల అధికారాలను, రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ గవర్నమెంట్లను రద్దు చేసింది, డబ్బుమయం చేసింది. ముమ్మాటికి కాంగ్రెస్ తప్ప ఇంకెవరు కాదు. ఇప్పుడు డిఫెక్షన్స్ గురించి మీరు మాట్లాడారు. 2014లో మీరు డిఫెక్షన్స్ కాంగ్రెస్ వాళ్ళని, టీడీపీ వాళ్ళని తీసుకున్నా పెద్దగా ఎవరు వ్యతిరేకత రాలేదు. ఎందుకంటే మీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారు, ఓటుకు నోటు కేసు, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ గుర్తున్నాయి. సో అప్పుడు రాలేదు. కానీ 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా 2018లో ఎందుకు ఆ ఎమ్మెల్యేని 13 మంది ఎమ్మెల్యేని మళ్ళీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అది మీరు చేసిన అతిపెద్ద మిస్టేక్ కాదా? అసలే కాదు. ఎందుకు అవుతుంది? ఎందుకంటే రాజ్యాంగమే మీకు ఒక హక్కు ఇస్తోంది. షెడ్యూల్ 10 ప్రకారం రాజ్యాంగంలో క్లియర్గా ఉంది. ఏదన్నా ఒక పార్టీకి సంబంధించిన శాసనసభా పక్షం కనుక విలీనం కావాలి అంటే 3/2 మంది నిర్ణయం తీసుకుంటారు. అందరూ ఒకసారి జాయిన్ కాలేదు. ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ ముందు 3-4 జాయిన్ అయ్యారు, తర్వాత జాయిన్ అయ్యారు. టెక్నికాలిటీ మీరు ఏం చెప్పినా అల్టిమేట్గా మాత్రం 12 మంది అయిన తర్వాతనే విలీనం జరిగింది. అది కరెక్టా కాదంటే కోర్టులు తేల్చాలి, మీరు నేను. బట్ అది ఎథికల్ కాదు కదా రాజకీయాల్లో. నేనేమంటున్నా భరత్, మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఆయారాము గయారాం కల్చర్ తెచ్చింది, అది ఎథికల్ కాదు. ఓటుకు నోటుతో మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకున్నది, అది ఎథికల్ కాదు. కాబట్టి అప్పుడప్పుడు కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు కాంగ్రెస్ లాంటి పార్టీలకు సమాధానం చెప్పాలంటే కొన్ని తప్పవు. రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయి, ప్రతి వ్యూహాలు ఉంటాయి. మమ్మల్ని ఫినిష్ చేద్దాం అని కాంగ్రెస్ అనుకున్నప్పుడు మేము అట్లంటే మీరు గుర్తు తెచ్చుకోండి, 2004లో మేము కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని గెలిచాం, 26 మంది గెలిచినాం. అప్పుడు 10 మంది మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తీసుకున్నారు. కాంగ్రెస్ తీసుకుంది కదా. మరి నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని వాళ్ళకు, when the doctor gets a taste of their own medicine, now they are surprised. సో తప్పదు ఇవన్నీ రాజకీయాల్లో, ప్రస్తుతం మారుతున్న రాజకీయాల్లో. కానీ విచిత్రం ఏమంటే రాహుల్ గాంధీ గారు తుక్కుగూడ సభలో చెప్తారు, మేము ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఎవరైనా పార్టీ మారితే. వెనకాల చూస్తే దానం నాగేందర్ గారు, ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మా పరంగా మేము చేసింది రాజ్యాంగబద్ధం అని నేను అంటున్నా. అనైతికమా నైతికమా అది వేరే పక్కన పెడితే, అంటే మీ ఎమ్మెల్యేలు 10 మంది పోయినప్పుడు మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? 10 మంది రాజ్యాంగబద్ధం కాదు కదా, అది 2/3 కాదు కదా, అందుకే మాట్లాడుతున్నాం. అది రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు, అందుకే కొట్లాడుతున్నాము సుప్రీంకోర్టులో. అందుకే సుప్రీంకోర్టు కూడా చెప్తోంది కదా గవర్నమెంట్కి. ఇవాళ అదే దానం నాగేందర్ కేసీఆర్ సభ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని అంటున్నారు. సరే, అది ఆయన వ్యక్తిగా ఆయన అభిప్రాయం కావచ్చు. దానికి మనం తీసుకుంటారా ఎమ్మెల్యేని, 10 మంది ఎమ్మెల్యేని? ఒక 3-4 మీకు అనుకూలంగా స్టేట్మెంట్ చేస్తున్నారు. దానం నాగేందర్, గూడెం మహిపాల్ రెడ్డి. గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికీ కేసీఆర్ ఫోటో ఉంది, నా క్రియాశీలక సభ్యత్వం ఉంది అంటారు. ఒక వ్యక్తిగా నా అభిప్రాయం చెప్తాను. నేను 39 మందిని గెలిచాం. ఒక పార్టీ కష్టంలో ఉన్నప్పుడు నిలబడేవాడు లీడర్, కష్టాల్లో పడంగానే వెంటనే పారిపోయేవాడిని లీడర్ అన్నారు, డీలర్ అంటారు. ఇవాళ వ్యక్తిగా నా అభిప్రాయం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ 10 మందిని ఉపేక్షించకూడదు, ప్రజాస్వామ్యంలో తొక్కిపారేయాలి.
ఉప ఎన్నికలు రావాలి, వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ప్రజల చేతనే చీగొట్టించాలి. ఇది వ్యక్తిగా నా అభిప్రాయం. పార్టీగా ఒకవేళ వాళ్ళు ఏమైనా వస్తామని నిజంగానే డెవలప్మెంట్ ఉంటే అప్పుడు మాట్లాడి చెప్తాం, కానీ వ్యక్తిగా నేనైతే దీనికి వ్యతిరేకం. ఎందుకంటే ఒకటే కారణం, శాశ్వతంగా బీఆర్ఎస్లో తీసుకోరా అంటే మీ అభిప్రాయం తీసుకోవద్దా? నా అభిప్రాయం అయితే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బీఆర్ఎస్లోకి అడుగు పెట్టనివ్వద్దు. ఇది నా స్థిరమైన అభిప్రాయం. వ్యక్తిగత పార్టీ పరంగా అయితే చెప్తున్నాను కదా, పార్టీ పరంగా అలాంటి ప్రపోజల్ ఏది లేదు ఇప్పటి వరకు, అలాంటి ఆలోచన కూడా లేదు, డిస్కషన్ కూడా లేదు. ఇండికేషన్ ఇస్తున్నారు కదా. ఇది ఏమైనా ఇండికేషన్లు ఇవ్వడానికి నువ్వు లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ తీసుకుని ఇండికేటర్ వేస్తారా బ్రదర్? నాకు అర్థం కాదు. అల్టిమేట్గా రాజకీయాల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి, సందర్భాన్ని బట్టి ఉంటాయి. కానీ వ్యక్తిగత అభిప్రాయం నాది మాత్రం స్థిరంగా ఇట్లాంటి వాటిని ప్రోత్సహించకూడదు, మళ్ళీ తిరిగి వారిని రానివ్వకూడదు.